బాబు చూడలేకపోతున్నా నవ్వాపు. Sir, one question. Chandrababu Naidu has compared you to Pablo Escobar. చిన్నపిల్లని చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? So what's I your didn't get your point. Could you repeat it? sir? sir, అది Chandrababu Naidu yesterday, compared yourself to Pablo Escobar, the Russian drug lord. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమలాసన్. So what's your say about that? Colombians. What is his name? నాకు అర్థం కాలేదు సార్. Pablo Escobar. What is it? Pablo Escobar. గుడ్ ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ What? Boy. అతనికి చిన్నతనం నుంచి చదువు వంట పట్టలేదు. అతనికి ఎప్పుడు 0 మార్కులే వచ్చేవి. Pablo Escobar. Pablo sir. Pablo. So he's more of a Colombian drug lord, sir. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తోపులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. Otherwise, I don't know his name itself. And on the other hand, Chandrababu Naidu is repeatedly speaking of a particular person. చదువుకుంటే బాగుంటాం. మనం ఎందుకున్నాం అని కాదు, ఏదైనా నేర్చుకోవాలి, కష్టపడాలి. అలా తినేసి కూర్చుంటే ఏటి వస్తా చెప్పు. Also must be. Sir. In a sense, since you are in Andhra Pradesh, you know who is the mafia and who is doing what. మాకు తెలుసులేరా. మనమే పోయి దీన్ని తీసుకొని పోతే ఏం సాధిస్తాం మనం? Sir, I have 2 questions for you. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. అమ్మాయి అడిగిందంటే నువ్వు చెప్పిందేంటి? ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓకే, నో యూస్. వాడు విండండి. డోర్ డెలివరీ చేశాం. మాకు ఓటు వెయ్యని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మాకు ఓటు వెయ్యని వారికి కూడా ఇంటికి వెళ్లి తలుపు తట్టి మరి డోర్ డెలివరీ చేశాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. పైగా తానే చంపేసి మీ బంధువులే చంపుకుంటూ మీ మీదనే దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. వినుకొండలో రషీద్ అని ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి మరి అన్యాయంగా, అసలు నరికి మరి అన్యాయంగా. రాజశేఖర రెడ్డి గారి తమ్ముణ్ణి వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఎవరికేం కావాలో అన్ని చూపించి బాబు గారు ప్రశాంతంగా శ్వేతపత్రం వదులుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ మీద. మీ మీద కూడా వదులుతాడు, ఏమి ఇబ్బంది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి అతను నా గురించే మాట్లాడుతున్నాడు. 100% నువ్వేం చేసావు కూడా అవినీతి గురించి చెబుతాడు. ఏమి ఇబ్బంది పడద్దు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఈ 9 సార్లు కరెంటు బిల్లు పెంచినాడు, 1,30,000 కోట్లు అప్పు ఉందంటే ఇంకా నువ్వేం పరిపాలన చేసావు మాకు అర్థం కావట్లేదు. బాబు గారు అందుకనే ఎంత బాధపడుతున్నాడు. సరిగ్గా కమౌట్ లో నీళ్లు రావట్లేదంట ఒక సీఎం ఆఫీస్ లో. తిట్టదని చెప్పరా. అంటే నువ్వు ఎంత అవినీతి పాలనలో అది ఎంత బాగా చేసావు అనేది అర్థమైపోతుంది దాంట్లోనే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైనా అన్ని ఇబ్బంది ఏం లేదు, అన్ని చెబుతారు. 30 రోజుల పాలన బ్రహ్మాండంగా ఉంది, కానీ ఇంకా చెయ్యాలి మేము. సూపర్, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.